నమస్తే. ఇప్పుడంతా రాష్ట్రంలో ఒకటే చర్చ. ఈ పాలిటిక్స్, ఈ రాజకీయాలు, సమస్యలు, ఈ పరిష్కారాలంతా ఒక పక్కన అంతా కూడా సైడ్కు జరిగిపోయినాయి. కేవలం ఇప్పుడు జరిగేటువంటిది పార్టీల మధ్యలో ఒక రాజకీయపరమైనటువంటి విభేదాలు కానీ, రాజకీయపరమైనటువంటి విమర్శలు కానీ ఇదంతా కూడా మరి ఇప్పుడంతా సినీ ఇండస్ట్రీ వైపు వెళ్ళినట్టుగా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ఏదైతే వీటన్నిటికీ కూడా గొడవలకి కారణమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాకి సంబంధించినటువంటి అంశం, ఏదైతే 2 రోజుల క్రితం బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి సోషల్ మీడియాలో ఒక మహిళను ఉద్దేశిస్తూ, అది కూడా ఒక బీసీ మహిళ అయినటువంటి కొండా సురేఖ, ఆమె ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో ఒక కీలకమైనటువంటి శాఖ నిర్వహిస్తున్నటువంటి మంత్రి, ఆమెను ఉద్దేశిస్తూ చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో చేసినటువంటి పోస్టు రాష్ట్రంలో ఒక గందరగోళమైనటువంటి పరిస్థితి. ముఖ్యంగా చాలా అంశాలు పెండింగ్లో ఉన్నాయి. చాలా అంశాల పట్ల, ముఖ్యంగా హైడ్రా విషయం కావచ్చు, మూసీ కావచ్చు, ఈ సంబంధించినటువంటి వాటన్నిటి కూడా అవంతా కూడా సైడ్ అయిపోయినాయి. కేవలం ఇప్పుడు ఒక రాజకీయపరమైనటువంటి చర్చ అంతా కూడా సినీ ఇండస్ట్రీ వైపు మళ్ళింది. అయితే వీటందరికీ కూడా కారణమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా, అంతేకాకుండా మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు. అలాగే కేటీఆర్ బహిరంగంగా ఆయన క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కల్వకుంట్ల తారక రామారావు, మరి అదే సంబంధించినటువంటి పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా నుంచి వెలువడినటువంటి ఒక పోస్టుకి ముఖ్యమైనటువంటి కారణం కల్వకుంట్ల తారక రామారావు బీఆర్ఎస్ పార్టీ అనేది కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ నేతల వాదన, కొండా సురేఖ వాదన కూడా. కానీ కేవలం హరీష్ రావు మాత్రం కొండా సురేఖకు కలిగినటువంటి అసౌకర్యానికి నేను చింతిస్తూ ఉన్నాను, బాధపడతా ఉన్నాను, ఒకవేళ కనుక హట్ అయినట్టయితే ఉంటే మనస్ఫూర్తిగా సారీ అన్నటువంటి వ్యాఖ్యలు కూడా ఆయన ట్విట్టర్లో ఒక పోస్టు చేయడం జరిగింది. కానీ ఎక్కడ కూడా కల్వకుంట్ల తారక రామారావు ఈ సంబంధించినటువంటి అంశాన్ని ఇంకా రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం, ఇక అగ్నిలో మరింత పెట్రోల్ పోసి ఇంకా బగ్గుమనేటువంటి తీరుగానే ఆయన మాట్లాడినటువంటి ఏది ఆఫ్ ద రికార్డులో ఆయన మాట్లాడినట్టుగా తెలుస్తూ ఉంది. ఏది కొండా సురేఖకు సంబంధించినటువంటి ఆ వ్యాఖ్యలను ఆయన సమర్థించుకున్నట్టుగా ఆయన కొంత వేరే ఆ సన్నిహితుల దగ్గర చెప్పినటువంటి వ్యాఖ్యల తర్వాత కొండా సురేఖకి ఈ సంబంధించినటువంటి అంశం అంతా తెలిసిన తర్వాత ఆమె వేరే రకంగా బిహేవ్ చేసింది. దాని గురించి నేను మళ్ళీ మాట్లాడతా. కానీ ముఖ్యంగా నిన్న ఏదైతే కొండా సురేఖ చేసినటువంటి ఆ వ్యాఖ్యలు, ముఖ్యంగా సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఒకరిద్దరిని ఉద్దేశిస్తూ, ముఖ్యంగా సినీ హీరో నాగార్జున మాజీ కోడలైనటువంటి సమంత, నాగ చైతన్యలకు సంబంధించినటువంటి అంశాన్ని తీసుకొని వచ్చి దాంట్లో కొన్ని రకాలైనటువంటి విమర్శలు చేయడం జరిగింది. సరే, ఆమె ఉద్దేశపూర్వకంగా చేసిందా, లేకపోతుంటే అది ఆవేశంలో చేసిందా, మనసు నొప్పించుకొని మరి అదేమైనా చేసిందా అనేది తెలియదు. కానీ మొత్తానికైతే ఆ వ్యాఖ్యలంతా కూడా దుమారం కలిగించినాయి. నిన్న నుంచి అందరూ కూడా సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి చాలామంది వ్యక్తులంతా కూడా స్పందించడం జరుగుతూ ఉంది. కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలని ఖచ్చితంగా ఉపసంహరించుకోవాలి, ఆ వ్యాఖ్యలని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నటువంటి సందర్భంలో ఆమె నిన్న ఒక ట్వీట్ కూడా చేయడం జరిగింది. రాత్రిలే ట్వీట్ చేయడం జరిగింది. మార్నింగ్ సైతం కూడా దీనిపైన ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. నేను ఉద్దేశపూర్వకంగా అది మాట్లాడలేదు. ఒకవేళ కనుక మీ మనసు కనుక బాధ పెట్టినట్టు ఉంటే ఆ వ్యాఖ్యలను నేను వెనక్కి తీసుకుంటా ఉన్నాను, ఐఎమ్ సారీ అని చెప్పేసి ఆమె చేసినటువంటి ట్వీటు నిజంగా కూడా ఒక గొప్ప విషయమే. ఆ సంబంధించినటువంటి ఆమె వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవడం, ఆమె పొరపాటున మరి నోరు జారు మాట్లాడిందా లేకపోతే ఉద్దేశపూర్వకంగా మాట్లాడిందో తెలియదు. కానీ మొత్తానికైతే ఆమె మాత్రం ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు అయితే వెనక్కి తీసుకోవడం జరిగింది. ఒకసారి ఆమె నిన్న ట్వీట్ చేసినటువంటి ఆ విషయాన్ని కనుక చూసుకున్నట్టయితే ఆమె కొండా సురేఖ ఆమె సంబంధించినటువంటి ఎక్స్ ఖాతా నుంచి వెలువడినటువంటి సందేశం ఏంటిదంటే, నా వ్యాఖ్యల ఉద్దేశం మహిళల పట్ల ఒక నాయకుడి చిన్న చూపు ధోరణిని ప్రశ్నించడమే కానీ మీ మనోభావాలను దెబ్బతీయటం కాదు. స్వయం శక్తితో మీరు ఎదిగిన తీరు నాకు కేవలం అభిమానం మాత్రమే కాదు, ఆదర్శం కూడా అని ఆమె ఏదైతే నువ్వు స్వయం శక్తితో ఎదగడం జరిగింది, నువ్వంటే నాకు ఆదర్శం, అభిమానం అని చెప్పేసి కూడా ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు చూసుకోవచ్చు. నా వ్యాఖ్యల పట్ల మీరు కానీ మీ అభిమానులు కానీ మనస్తాపానికి గురైనట్లయితే బేషరతుగా నా వ్యాఖ్యలను పూర్తిగా
ఉపసంహరించుకుంటున్నాను, అన్యతగా భావించొద్దు అని చెప్పేసి ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు. సరే, ఒక పక్కన కొండ సురేఖ ఆమె వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవడం జరిగింది. నువ్వు ఎప్పటికి కూడా ట్విట్టర్లో నువ్వు రాసుకుంటూ వస్తావు కదా కేటీఆర్, మీరు ప్రతిసారి కూడా మీరు ఎక్కడ సమస్య ఉన్నా ఇంకేదైనప్పటికీ కూడా నీకు ఉన్నటువంటి అస్త్రం ఇది సోషల్ మీడియాలో ముఖ్యంగా ఎక్స్ ఖాతాను చాలా వినియోగిస్తారు, ట్విట్టర్లో మీరు పోస్టులు చేస్తూ ఉంటారు. మరి ఈ పోస్టులో బీఆర్ఎస్ పార్టీ నుంచి వెలువడినటువంటి ఆ పోస్టుకి మరి కేవలం ఇది అన్యతగా భావించొద్దు, ఇది మా పాత్ర ఏమి లేదు, ఒకవేళ కనుక ఉన్నట్టు అయితే ఉంటే దీంట్లో మేము వెనక్కి తీసుకుంటా ఉన్నాం, ఇట్లా సంబంధించినటువంటి ఎవరైతే చేసినో వాళ్ళపైన చర్యలు కూడా తీసుకుంటామని చెప్పేసి ఒక పక్కన ఒక చిన్న సెంటెన్స్ రాసి మీరు పోస్ట్ చేస్తే ఈ దుమారం అంతా ఇప్పుడు ఉండేది కాదు. కానీ దీన్ని ఇంకా రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే రాజకీయ పబ్బం గడుపుకోవాలన్నటువంటి ఒక ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి కల్వకుంట్ల తారక రామారావు దీన్ని ఇంకా రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇప్పటికీ సైతం కూడా కల్వకుంట్ల తారక రామారావు ఎక్కడ కూడా మహిళలకు జరిగినటువంటి ఆమె పాపం కన్నీళ్లు పెట్టింది. ఏమని పోస్ట్ చేయడం జరిగింది బీఆర్ఎస్ పార్టీలో, అది కూడా మహిళను అవమానించేటువంటి పోస్టే కదా. ఒక మహిళ అయినటువంటి ఒక మంత్రిని పట్టుకొని అక్కడ ఒక ప్రోగ్రాంకు పోతే ఆ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్కు సంబంధించినటువంటి దాన్ని ఇద్దరిని ఎంపీ రఘునందన్ రావు, మరో పక్కన మంత్రి అయినటువంటి కొండ సురేఖకి ఒక రకమైనటువంటి ఉద్దేశంతో చేసినటువంటి పోస్టు, అది కూడా మహిళల్ని కించపరిచేటువంటి విధంగా చేసినటువంటి పోస్టు కూడా అది కూడా చాలా బాధాకరం. ఆమె మీడియా ముంగడికి వచ్చి ఏడ్చినటువంటి సంఘటన కూడా చూసుకోవచ్చు. కానీ ఇప్పటి వరకు ఎక్కడ సైతం ఆయనే బయటకు రాలేదు, ఆమెకు క్షమాపణ చెప్పలేదు. కనీసం మేము ఆ సంబంధించినటువంటి పోస్టుని వెనక్కి తీసుకుంటా ఉన్నాం, దాంట్లో మీకు బాధ కలిగినట్టయితే ఉంటే దాంట్లో ఎవరైతే పోస్టులు చేసినా వాళ్ళపైన చర్యలు తీసుకుంటామో, లేకపోతే ఇంకోసారి కాకుండా రిపీట్ కాకుండా చూసుకుందాం అన్నటువంటి భావనను ఎక్కడ కూడా వ్యక్తపరచలేదు. కాబట్టి చూద్దాం ఒకసారి ఆమె మాట్లాడినటువంటి మాటలు కూడా కనబడతా ఉన్నాయి. ఆమె సమంతకు సంబంధించినటువంటి దాంట్లో చేసినటువంటి వ్యాఖ్యల పట్ల బాధపడ్డా అని చెప్పేసి ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు. Lead to the financial security. కేటీఆర్ గారు క్యారెక్టర్ గురించి, మరి వారి గతంలో వారు చేసినటువంటి కార్యక్రమాల గురించి, మహిళల మీద వారికి ఉన్నటువంటి మరి చులకన భావం గురించి మాట్లాడుతూ మరి ఆయన నన్ను రెచ్చగొట్టే విధంగా మాట్లాడినప్పుడు నేను భావోద్వేగానికి లోనై మరి కొన్ని ఆయన మీద నేను విమర్శలు చేయాల్సిన అవసరం వచ్చింది. ఆ సందర్భంలో నాకు ఇంకెవరి మీద కూడా వ్యక్తిగత ద్వేషం కానీ మరి వ్యక్తిగత కోపం కానీ లేదు. అనుకోని ఆ సందర్భంలో ఒక కుటుంబం మాట నేను తీయడం ఏదైతే ఉందో అది అనుకోకుండా నా నోటి నుంచి జరగడం జరిగింది. ఆ తర్వాత వారి ట్వీట్ చూసిన తర్వాత నేను కూడా చాలా బాధపడ్డాను. ఎందుకంటే ఏ విషయంలో నేనైతే బాధపడతా ఉన్నానో ఆ విషయంలో నేను ఇంకొకరిని నొప్పించాను అని తెలిసి రాత్రి వెంటనే మరి దాన్ని వెనక్కి తీసుకుంటూ నేను ట్వీట్ చేయడం జరిగింది. కాబట్టి నాకు జరిగిన అవమానం, నేను పడ్డ బాధ ఇంకొకరు పడకూడదు అనేటువంటి ఒక ఆలోచనతోటి నేను బేషరతుగా దాన్ని వెనక్కి తీసుకోవడం జరిగింది. కానీ కేటీఆర్ విషయంలో మాత్రం తగ్గేది లేదు. ఆయన తప్పనిసరిగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. ఆయన చేసేదంతా చేసి ఈరోజు నన్ను క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేయడం ఏదైతే ఉందో మరి దొంగ దొంగ అని తనే దొంగ దొంగ అని అరిచినట్టుగా ఉంది. ఆ విషయం సో ఆమె అయితే బహిరంగంగా ఆమె చేస్తూ ఉంది. నేను వెనక్కి తీసుకుంటా ఉన్నాను నా సంబంధించిన వ్యాఖ్యలని. సరే, ఆమె చెప్తా ఉంది నేను ఉద్దేశపూర్వకంగా చేయలేదని. సరే, ఉద్దేశపూర్వకంగా చేసిందా లేకపోతే కావాలని చేసిందా అనేది తర్వాత విషయం. కానీ ఆమె సమర్థించుకున్నటువంటి ప్రయత్నం అయితే చేసింది. కనీసం కల్వకుంట్ల తారక రామారావు ఎక్కడ కూడా వాటిని సమర్థించుకుంటున్నాడు తప్పించి చేసినటువంటి ఆ వ్యాఖ్యలు మంచిగా అన్నటువంటి ధోరణిలో ఆయన మాట్లాడుతున్నాడు. కానీ మీడియా ముంగడికి వచ్చో లేకపోతే ట్విట్టర్లో ఆయన చేసినటువంటి పోస్టు కనీసం బాధపడుతున్నాను అని చెప్పేసి కనీసం కూడా ఆయన చెప్పకపోవడం పట్ల ఆమె తీవ్రంగా ఇంకా ఇప్పటికి కూడా రగిలిపోతూ ఉంది. ఒక మహిళా మంత్రి అయినటువంటి నన్ను ఈ విధంగా బజారుకిర్చి ఈ విధమైనటువంటి పోస్టులు పెట్టి ఈ విధంగా చేయడం అది సబాబు కాదు అన్నటువంటి ఆ వ్యాఖ్యలు కూడా ఆమె చేసినటువంటి సంఘటన కూడా చూసుకోవచ్చు. సరే, మొత్తానికైతే ఇప్పటికైనా మరి ఇది తెరపడుతుందా, ఇది ఇంకేనే అగ్గిరాజేసుకుంటుందా అనేది కూడా మనం చూడాల్సినటువంటి పరిస్థితి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.